అంటాడు ఇక నీ దండం ఆ సీఎం పదవిని కాపాడు రేవంత్ అన్న. చాలా కష్టమవుతుంది. నిన్ను ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం కాదు అడ్డిమారి గుడ్డి దెబ్బలో నువ్వు సీఎం అయినవు. ఎవ్వరు కూడా ప్రామిస్ చెప్తున్నా నిన్ను సీఎంగా ఒప్పుకుంటలేరు. సీఎంగా జీర్ణించుకోవట్లేదు. మారు. అరే ఎస్, ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ కుర్చీకి తగ్గట్టు పేదల కోసం పేద సంక్షేమం కోసం పనిచేయి. మేమేమనంటారు అప్రిషియేట్ చేస్తాం. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా మంచి పనులు చేయి, ఎస్ గొప్పగా చేస్తున్నాం అంటున్నాం. నేను ఇప్పుడు చెప్పలేదా? మందుల సామెలు కూడా అదే చెప్పిన కదా. భారతీయ జనతా పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చినటువంటి అంశాలు అమలు కాకపోతే ప్రశ్నించు, నేను పోయి కొట్లాడతా. ఇగో గిది మా నీతి. నువ్వు పోని పాపం కాదు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మందుల సామెలు ఎస్సీ కాదనడానికి కూడా కొన్ని ప్రూఫ్స్ కూడా సేకరిస్తున్నాం. దానికి సంబంధించి కూడా వెంటనే ఆధారాలు సమర్పించి ఆయన అఫిడవిట్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పరిశీలించి కూడా డెఫినెట్గా కూడా ఆయన పెళ్లి ఆధారాలతో అన్ని లాగి కూడా ఖచ్చితంగా కూడా ఆయన సభ్యత్వం కోల్పోయేలా కూడా బీజేపీ న్యాయస్థానాలను ఆశ్రయించి ముందుకు వెళ్తుందని చెప్తూనే మరొక పక్క అసలు మందుల సామెలు కూడా థర్డ్ గ్రేడ్ ఫెలో రేవంత్ రెడ్డి కూడా అనుకోకుండా సీఎం అయినటువంటి వ్యక్తి ఇప్పటికన్నా మారాలి. ఇది కాంగ్రెస్ ఎజెండా, బీజేపీపై జరుగుతున్నటువంటి కుట్ర, దళితులను దూరం చేసే కుట్ర జరుగుతుందని మాజీ ఎంపీ వెంకటేష్ నేత అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.